మహిళలకి ఉచిత బస్సు అనే పథకాన్ని ప్రకటించి మన అసెంబ్లీ సాక్షిగా కూడా మహిళలందరినీ మోసం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎందుకంటే ఉచిత బస్సు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారని ఎంతో ఆనందంతో ఉన్న మహిళలకి ఈరోజు జిల్లాలో మాత్రమే, అది కూడా ఆధార్ కార్డుని లింక్ చేస్తూ జిల్లాలో మాత్రమే ప్రకటించారు. ఇంక కొన్ని రోజులు పోతే అది జిల్లాల నుంచి వార్డులకు కూడా, నియోజకవర్గాల స్థాయికి కూడా దిగజారుస్తారేమో అని మహిళలందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితిలో ఉన్నారు. గతంలో మా ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక దసరా నుంచి ఉచిత బస్సు అన్నారు, తర్వాత సంక్రాంతి నుంచి ఉచిత బస్సు అన్నారు, ఇప్పుడేమో ఉగాది నుంచి అంటున్నారు. అది కూడా అమలు ఎప్పుడు నుంచి అమలు చేస్తారనేది ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. బడ్జెట్లో కూడా దాన్ని ప్రవేశపెట్టలేదు. ఇదే ఉచిత బస్సు అనే పథకాన్ని తెలంగాణ మరియు కర్ణాటక ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి. ఆ రెండు ప్రభుత్వాలు కూడా పక్క రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక్క జిల్లాలకే పరిమితం చేయడం, ఇది మహిళల్ని దారుణంగా మోసం చేయడం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో మహిళల్ని, డ్వాక్రా మహిళల్ని సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి 10,000 మాత్రమే వేసి దారుణంగా మోసం చేశారు. అయినా కూడా మహిళలు ఏమో మారాడేమో, ఈసారైనా మహిళలకు న్యాయం చేస్తాడేమో అని గెలిపించినందుకు మరొకసారి మహిళల్ని మోసం చేశారు. ఈసారి మాత్రం ఇంకా ఏ ఎన్నికైనా కూడా చంద్రబాబుని మహిళలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల కాలంలో ఆయన ఎన్నికల ముందు చెప్పిన పథకాలు, ప్రతి పథకం మీకు సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తానని చెప్పారు. ఇంతవరకు అది ఎవరికి అమలు చేయకపోగా ఎవరైనా ఆ పథకాల కోసం ఈ వైసీపీ లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ ఏదైనా మాట్లాడుతున్న సామాన్య ప్రజలకు కూడా పబ్లిక్ మాట్లాడినా సరే తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. అంటే ఏ కేసులు లేకపోయినా ఏదో ఒక కేసు బనాయించి కేసులు పెట్టి లోపల వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎన్నికల ముందు శబదాలు చేసేసి, పత్రికలు ఇచ్చేసి, పాంప్లెన్స్ ఇచ్చేసి, అన్ని చేసేసి ఇంటికి వచ్చి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, 18,000 అన్నారు. అదేంటి ఫ్రీ బస్ అన్నారు. ఏ జిల్లాకైనా ఎక్కడి నుంచి అక్కడికైనా ఫ్రీ బస్ అని చెప్పారు. అది ఇప్పుడైతే మట్టుకు ఏ గ్రామంలో ఆ గ్రామం వరకు అక్కడికి వెళ్ళడానికి ఎక్కడి నుంచి ఇక్కడికి రావడం. అంటే ఇప్పుడు ఆ ఫ్రీ బస్ ఏంటంటే మేము కొట్టుకెళ్ళి ఒక 10 రూపాయల సామాన్లు తెచ్చుకోవాలన్నా ఆ బస్సు అక్కడికే వస్తుంది అనమాట. అంటే మరి ఇంకే ఊర్లో తిరగడానికని కాదు. ఎన్నికల ముందు చాలా అబద్ధాలు చెప్పారు. అన్ని నిజాలను నమ్మి ప్రజలు ఈరోజు మోసపోయి రోడ్డున పడి ఎంతమంది ప్రజలైతే చాలా పబ్లిక్ అంతా ఏడుస్తున్నారు. ఎందుకు వేసామా ఇలాంటి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వేసి మేము చాలా నష్టపోయామని చెప్పి ఉద్యోగస్తులకు ఇప్పుడు 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడట లోకేష్. మరి ఎక్కడిచ్చాడో ఎవరికి ఇచ్చాడో కూడా మాకు ఎవరికీ తెలియలేదు. రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ వచ్చి ప్రజలు అడిగితే మీకు 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాం కదా అని అడిగితే చెప్పులు తీసుకొట్టే రీతిలో ఉన్నారు ఈరోజు ప్రజలంతా. ఉచిత బస్సు అంటే ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కడికి తిరగాలన్నా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఈరోజు అసెంబ్లీలో ఆ మంత్రి గారు మాట్లాడుతున్నారు, మేము అలా చెప్పలేదు, మేమేం చెప్పామంటే ఆ జిల్లా నుంచి ఆ జిల్లా వరకే మేము బస్సు వేస్తామని చెప్పారు. అది అబద్ధం కాదా? మీరు అంటే ఎన్నికల ముందు మీరు గెలవడానికి ఎన్ని పొలోభావాలని చెప్పేస్తారా? ఎన్నికల తర్వాత ఎన్ని అబద్ధాలైనా చెప్తారా మీరు? అంటే ఇప్పుడు లేదని మీరే డమాయించేస్తారంట. అంటే మీలో ఇది లేనప్పుడు మీరు ప్రజలు ఏమని పాలిస్తారు మీరు? ఇది మేము అడుగుతున్నాం పబ్లిక్గాన. ఈరోజు మీకు ధైర్యంగా వచ్చి ఒక ఇంటికి వచ్చి మీకు ఈ పథకం ఇచ్చామని మమ్మల్ని అడగమని చెప్పండి. చెప్పులతో చీపులతో రెడీగా ఉన్నారు కొట్టడానికి ప్రజలంతారా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మాకు చాలా హామీలు ఇచ్చారు. బస్సులు ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, జిల్లాల వారీగా కాదు ఏ ఊర్లోనే వెళ్ళొచ్చు అని అన్నారు రాష్ట్రం మొత్తం మీద. ఇప్పుడేమో ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకే పరిమితము, ఆ జిల్లా వాళ్ళే వెళ్ళాలని అంటున్నారు. అంటే ఎన్నికలకు ముందు ఒక మాట ఇచ్చారు, ఎన్నికల తర్వాత ఒక మాట. అన్నీ నెరవేరుస్తామని అన్నారు. ఇప్పటివరకు ఏ హామీలు ఏటి నెరవేర్చలేదు. అంటే ఓట్లు వచ్చి గెలిచిన తర్వాత ఒక మాట, గెలవకముందు ఒక మాట. దాని నుంచి ఆయన ఎంత మోసం చేస్తారని అనుకోలేదు. మాకు చాలా నమ్మించి మోసం చేసినట్టు అందరికీ అన్ని హామీలు ఇచ్చి అన్నీ చేస్తామని ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇది ఎక్కడ న్యాయం చంద్రబాబు నాయుడు గారు? అసలు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? గెలవక ముందు ఒక మాట ఇచ్చారు, గెలిచిన తర్వాత ఆ మాటని మీరు నిలబెట్టుకోలేదు. మీరు రెండోసారి మీరు వచ్చినా సరే మీకంటూ ప్రజలతోటి చెప్పుదెబ్బలే తప్పితే ఇంకా అంతకుమించి ఏమీ లేవు. నమ్మమండి, ఇంకా నమ్మాలి అవసరమే లేదు అసలు. యాక్చువల్లీ మేము అతను నమ్మము, కానీ ఏదో ఈసారి అతని తాలూకా వర్షం ఎలాగుంటుంది, అతను ఏటి చేస్తారు అనేసనని అతని పరిపాలన ఎలాగుంటుందని చూసాం. కానీ అతని పరిపాలన అయితే మరి లేదు. 6 నెలలకే తెలిసిపోయింది అతని తాలూకా వర్షం అతను చేస్తారని నమ్మకం కూడా లేదు. రెండోసారి అతని మీద నమ్మకం కూడా మేము పెట్టుకోం.
ఇంకొకసారి గెలిపించాం చాలండి, బుద్ధి వచ్చింది.